నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జమ్మలమడుగు నియోజకవర్గం అభ్యర్థి అల్లే ప్రభావతి, ఇండిపెండెంట్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా ముందుకెళ్తున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎండలు చూస్తుంటే బయట చాలా హెవీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు ఒక అక్కదమ్ముల్లా, అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా, అమ్మా నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మాకు బాగుంటుంది, అందరినీ చూసాం, నేను ఒకసారి చూడాలనుకుంటున్నాం, నువ్వు కంపల్సరీ వచ్చి నువ్వు మా కోసమైనా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, మేము నిన్ను గెలిపించుకుంటున్నాం అని వాళ్ళు ఆనందంగా పిలుస్తుంటే నేను కూడా ఈ ఎండలు ఇవి ఏం కనపరావడం లేదు. సో వాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరి ఎంకరేజ్మెంట్ మీరు ముందుకెళ్ళిపోతున్నారు. అవును. సో ఎలా ఉంది అసలు ప్రజల్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓ పక్కన 3 పార్టీల అలియన్స్ ఉంది, మరోవైపు వైసీపీ ఉంది, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది పోటీనే అందరినీ చూసాం. నిన్ను 24 సంవత్సరాలు చూస్తున్నాం. నువ్వు ఎంతసేపు ఉన్నా 10 మందికి ఉపయోగపడతావు, మా అమ్మవు మా అక్కవు, నువ్వు వస్తే మాకు బాగుంటుంది, నువ్వు ఇంట్లో సైలెంట్గా ఉంటే బాగుండదు అని ఎంకరేజ్ చేసి పిలిచినది ఈ తాలూకా ప్రజలే. నన్ను సో మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. అంటే ప్రతి సమస్యని ప్రజల్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు. అంటే లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనిపిస్తున్నారు. అంటే అమాయకంగా ఉన్న వాళ్ళకి రాజకీయాలు అవసరం అని మీరు అనుకుంటున్నారా? అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అమాయకం అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలు ఎక్కువ తిరుగుతుంటాను కాబట్టి మరి ఆర్భాటాలకి మరి అంటే ఎక్కువ గర్వంగా చెప్పుకో అట్లాంటి నాకు అలవాట్లేదు అనమాట. చాలా సింపుల్ గా ఉంటూ ప్రజలు డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతాను, వాళ్ళతో మంచి చెడు మాట్లాడుకుంటాం, వాళ్ళ సమస్య అయినా నా సమస్య అయినా పంచుకుంటాం. ఇది పరిస్థితి అని. సో వైసీపీలో మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు. 2009 నుంచి ఇప్పుడు 2024 2001 నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు మీరు వెయిట్ చేస్తున్నారు. మరి ఎందుకని మీరు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది? మీకు మంచి పదవి ఎందుకు ఇవ్వలేదు? అసలు ఒకటే కారణం, ఆమె వస్తే ప్రజలంతా ఆమె దగ్గరికి వెళ్తే మాకు రావాల్సినవి రావు, మేము తినలేము, ఆమె అన్ని ఊరికనే ప్రజలకంతా వచ్చిన వాళ్ళకల్లా ఊరికనే చేసేస్తుంది. అందువల్ల ఆమె ఉంటే మనకు అడ్డం, ఆమె ఉండకూడదు అని 2014లో టికెట్ ఆశించాను. దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. 2019లో కూడా దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇండిపెండెంట్ కూడా పోటీ చేశాను. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ నేనున్నాను అన్నాడు, కానీ ఎవరు లేరు నాకు. అమ్మ అమ్మ అంటూ ఎప్పుడు జగన్ మిమ్మల్ని అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పార్టీలో? ఇంపార్టెన్స్ అంటే అసలు మా దగ్గరికి కూడా దరి కూడా చేరనీరు నన్ను. అంటే నేను పోవాలనుకున్నా పర్మిషన్లు ఇవ్వరు. సీఎం దగ్గరికి పోవాలనుకుంటే ఎన్నిసార్లు అడిగినా టైం ఉందిలే, మేము పిలుస్తాంలే, నువ్వు రావద్దు అంటే నాకు అర్థమైంది ఏముందంటే ఈ ఉంటే మనకు అడ్డం అనేది అనిపిస్తుంది. అందుకే ఈ విధంగా నన్ను అడిగించుకుంటున్నారు. నా దగ్గర ఉన్న కార్యకర్తలు గాని నా పేరు చెప్పినా ఆ కార్యకర్తలకు పనులు కావు. అలాగే నేను కూడా ఏదైనా చేయాలనుకొని ఉత్సాహంగా ముందుకెళ్ళినా కూడా కావు. అంటే ఎంతెందుకు నేను 24 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఎంతో మందికి సేవ చేశాను రాజశేఖర రెడ్డి గారి అండదండలతో. కానీ రాజశేఖర రెడ్డి గారు పోవడమే నాకు పెద్ద మైనస్. ఓకే, ఆయన వెళ్ళిపోవడం మీకే కాదు మొత్తం అందరికీ కూడా చాలా మైనస్. ఆయన వెళ్ళిపోయారు. సో మనం చూసుకున్నట్టయితే కడప నియోజకవర్గం రాయలసీమ వైసీపీ కంచుకోట. ఈ నేపథ్యంలో బేసిక్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు జగన్ మిమ్మల్ని అమ్మ అమ్మ అంటూ ఉంటారు, మీకు మంచి పదవి ఇస్తారు, ఈసారి కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా సరే ఇప్పుడైనా అనుకున్నారు. బట్ అది కూడా కుదరలేదు. మీరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. మరి ఏ విధంగా జనం మీకు మద్దతు తెలుపుతున్నారు? అసలు అదే ఆమె అంటే మాకు బాగుంటుంది, ఆమెతో మేము కలిసి నడవాలి, ఆమె దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా ఏ టైంలో అయినా బండిలో పోతున్నవాడికి అమ్మ అమ్మ అంటే డైరెక్ట్ నిలబెట్టి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను అనేది అభిప్రాయం. అట్ ద సేమ్ టైం నాకు ఏదన్నా ఉన్నా కూడా ప్రజలందరూ అక్క మేమున్నాం, నీకేం లేదన్నట్టు ఉంటారు. కష్టాల్లో కానీ మంచిలో గానీ చెడులో గానీ అందరం కలిసి. బేసిక్ గా ఒక ప్రజా నాయకురాలికే కావచ్చు, నాయకుడి కావచ్చు, మెయిన్ ఉండాల్సిన లక్షణమే అది. ప్రజల్లో కలిసిపోవడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను చచ్చిపోయినా కూడా నా పేరు జమ్మలమడుగులో కనిపించాలి అదే కోరిక మీద. సో చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది అలా గుర్తుండిపోయేలా మాట్లాడతారు. దానికి కారణం అంటే మా 2001 కంటే ముందు నాది పులివెందుల దగ్గర కర్ణపాపేపల్లి. మా తాత సాకారు నన్ను, మా అమ్మ నాన్న పిల్లపడి చనిపోయారు. అక్కడ మాది ఫ్యాక్షన్ కుటుంబం, ఫుల్ ఫ్యాక్షన్. అప్పుడు మా తాత బాగా రాజకీయంగా తిరిగేవాడు, ప్లస్ పెద్ద పెద్ద పంచాయతీలు కూడా చేసేవాడు. నాయకుడు అనేవాడు ప్రజల కింద ఉండాలి గాని ప్రజల పైన ఉండకూడదు. ఎప్పుడైతే ప్రజల కింద ఉండి పనిచేస్తే ఆ ప్రజలే పైకి ఎత్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఒక తల్లిగా నేను చెప్పేది ఏంటంటే మన బిడ్డలు ఎంత బాగా చూసుకుంటే ఆ బిడ్డలు కూడా అంత పైకి
ఉన్నతంగా సో ఎదగలుగుతారు. ఒక తల్లి పిల్లలు బాగుండాలనే చూసుకుంటది ఎప్పుడు కూడా. మీరు పిల్లల్ని కాదు ఈ ప్రజల్ని మీ పిల్లల్లా ఓన్ చేసుకున్నారు. పిల్లలు, మా అన్న పిల్లలు, మా అక్క పిల్లలు, అట్లా ఒక రిలేషన్ మాదిరి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నన్ను నాతో ఉన్న అన్నదమ్ముల కొడుకులు కానీ, ఆడపిల్లలు కానీ, పెద్దమ్మ, చిన్నమ్మ, ఆంటీ, అసలు ఆనందంగా చెప్తుంటేనే అదే మీ ఎమోషనల్ అయిపోతున్నారు బాగా. సో మీరు అంత ఓన్ చేసుకున్నారు. సో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వివేక గారు చనిపోయారు. సో వివేక గారు చనిపోయే ముందు మిమ్మల్ని కలిసి వెళ్ళారు. మీకు కలిసి వెళ్ళినప్పుడు మీకు ఏదో భరోసా ఇచ్చి ఉంటారు. సో అన్న భరోసా అనేదానికంటే నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తావు, మేము ఉన్నాం కదా, నువ్వు నువ్వు ఇట్లా తిరగద్దు అని నాకు చెప్పారు. అంటే అన్న వచ్చినా కూడా ఒక రాజకీయంగా మాట్లాడు ఎప్పుడు కూడా, ఒక సిస్టర్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా. రాజశేఖర రెడ్డి అయినా అంతే, వివేకానంద రెడ్డి అయినా అంతే. వచ్చి కూర్చుంటే ఇవన్నీ ఇచ్చిపెట్టు, నాకు కాఫీ తెచ్చిస్తావా లేదా అని అడిగాడు. కాఫీ తెప్పించి ఇచ్చినాక బయట కూర్చేసుకొని కాఫీ తాగి అన్న ఎంత బాగా రిసీవ్. అంటే అప్పుడు ఏదో రాజకీయంగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు అనమాట. మా అన్న నాతో వచ్చాడు, అమ్మ ఇది కాదని ఒక చెల్లెలకు చెప్పినట్టు చెప్పాడు. అది నాకు ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర ఉంది. మీ కళ్ళలో కనిపిస్తుంది అసలు. యాక్చువల్గా ఎమోషనల్ అయిపోతుంది. పొద్దున్న చూసిన తర్వాత పొద్దున ఆ మాట వింటానే అసలు మనిషిని స్టన్ అయిపోయాను. అసలు మిమ్మల్ని కలిసి వెళ్ళారు. అది అంటే లాస్ట్ కాఫీ నాదే అనుకుంటా నాకు తెలిసి. సో ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే చంపారో నాకు తెలుసు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు హంతకులను కూడా చెప్పేసి. సో దాని మీద మీరు ఏమంటారు? అసలు మనం కళ్ళతో చూడని విషయాలు నేను ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంక్లీగా ఉంటాను. కళ్ళతో చూడని విషయాలు నేను అనవసరంగా అది ఇది అని చెప్పడం కూడా నాకు అనవసరం. ఇంతకంటే ఏం చెప్పలేను నేను. సో మీ ప్రత్యర్థులు ఇద్దరు కూడా అటు వైసీపీలో ఇటు టీడీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిని ఎదుర్కోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇద్దరిని చూశాను నేను. ఇద్దరిని చూశాను. 2001 నుంచి 2014 వరకు ఆదినారాయణ రెడ్డి అన్నను, నారాయణ రెడ్డి అన్నను, భూపేశ్ అందరినీ చూశాను. 2014 నుంచి 19 వరకు ఉన్నారు. 19లో సుధిరెడ్డి గారిని కూడా చూశాను. వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎట్లా వాడుకుంటున్నారు ప్రజలను. అందులో ముఖ్యంగా నన్ను వాడుకున్న విధానం అంటే నా ధనాన్ని, నా కాలాన్ని, నా కష్టాన్ని మూడు ఉపయోగించుకున్న వాళ్ళు ఈ నాయకులు. కానీ ఆ రోజంతా అయిపోతానే ఆమెతో పని లేదు, ఆమె ఎవరు, ఆమెకు గ్రూప్ లేకుండా చేయాలి, ఆమె దగ్గర వాళ్ళకి పని చేయకూడదు, ఆమె ఎదగకూడదు అనే భావంతో నేను, లేదంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అయిండాల్సింది. ఓకే. సో ధనం అంటే గుర్తొచ్చింది. సో మీ వారు నాగిరెడ్డి గారు బోల్డంత డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఇక్కడ మీరు రాజకీయాల్లో వృధా చేస్తారు. బోలెడంత అనేంలే కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబానికి, అంటే నా పెళ్లి చేసుకునేప్పుడు మా ఆయనకు ఏం లేదు, అంటే సింపుల్ గా ఉండేవాళ్ళు. బాంబేకి వెళ్ళిన తర్వాత కొద్దిగా 1 లక్ష 2 లక్షలు అటు చేస్తారు. ఆయన ఏం చేశారంటే ఆయన పంపించిందే దానికోసం. మనం సంపాదించిన దాంట్లో ఒక 10% అన్న సమాజానికి ఉపయోగపడాలా. నువ్వు ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంతమంది మా ఆయన దగ్గరికి వచ్చారు, అన్న మీరు ఇంత దానా ధర్మాలు చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఎవరికన్నా మంచి చెడు దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా వచ్చి మాకు ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందంటే, కొద్దిగా మా ఫ్యామిలీ స్మూత్ ఫ్యామిలీ, మేమైతే సెట్ కాము, మా ఆమెను పంపిస్తామంటే నేను 4 రోజులు ఏడ్చాను. అంటే మా ఆయన నిడిచిపెట్టి 1 గంట సేపు కూడా ఉండేదాన్ని కాదు. అటువంటి పరిస్థితుల్లో మా ఆయన నన్ను బలవంతం చేసి 4 రోజులు ఏడ్చినా కూడా వినపడకుండా, నువ్వు పోయి స్టేట్మెంట్ ఇచ్చిపో, ఎవరు ఆడ పిలిచాల్సిన పనిలే, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయి, నేనుండా, నిన్నెవరేమనుకునే నేనేం పట్టించుకోను. సో అంత సెన్సిటివ్ మెంటాలిటీ ఉంది. మరి రాజకీయాల్లో నిలదొక్కోగలను అని మీరు అనుకున్నారా? ఎప్పుడు పిల్లప్పటి నుంచి రాటుగా ఉండేదాన్ని. ఓకే. అంటే బేసిక్ గా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, పుట్టింటికి అక్కడ అన్ని చూసిందాన్ని. అది ఆ పాలనకు ఆ బ్లడ్ కానీ ఆ సిమ్టమ్స్ కానీ కొంచెం కూడా ఏం కనిపించట్లేదు అసలు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చాలా సౌమ్యంగా సైలెంట్ గా ఉన్నారు. అంటే సౌమ్యంగా అని కాదు కానీ అవన్నీ చూశాను, ఆ ఫ్యామిలీస్ ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారని. ఆ స్ట్రగుల్ నుంచి బయట మనం స్ట్రగుల్ చూసాం కదా, ఇక్కడ కూడా ఆ స్ట్రగుల్ ఉండకూడదు అని నేను శత్రువులతో కూడా కూర్చొని, అంటే నాకు శత్రువులు కాదు, అంటే లోకల్ గా ఉన్నా, నాకెవరు శత్రువులు లేరు, నేను అందరితో బాగా ఒక అక్క మాదిరి ఉంటాను అనమాట. అది అక్కడ చూశాను కాబట్టి ఇప్పుడు ఎవరన్నా కానీ ఉన్నా కూడా, అన్న ఎందుకు కొట్టుకుంటారు, ఇది పద్ధతి కాదన్నా, ఈ విధంగా ఉండాలా, మనం కొట్టుకుంటాం పోయి స్టేషన్లకు, లాయర్లకు, పోలీసు వాళ్ళకి, మన టైం వేస్ట్, మన పిల్లల చదువులు అని. అప్పుడు అందరికి కౌన్సిలింగ్ టైప్ లో, అంటే ఒక అన్నా చెల్లెల టైప్ లో, అంటే ఆపోజిట్ వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడదాన్ని. అంతెందుకు రామసుబ్బారెడ్డి గారు అప్పుడు మాకు ఆపోజిట్ టీడీపీ మినిస్టరు, నేను లోకల్ మండల్ ప్రెసిడెంట్ను. మీటింగ్లకు మామూలుగా అయితే తెలుగుదేశం వాళ్ళు మీటింగ్ వచ్చి కూర్చుంటే కాంగ్రెస్ వాళ్ళు పోరు, కానీ నేను పోయి కూర్చుండేదాన్ని. ఎందుకు కూర్చుండేదాన్ని అంటే, ఆయన తాలూకాకు మొదటి పౌరుడు అయితే నా మండలానికి నేను మొదటి పౌరాలను. నేను ప్రజలకు సేవ చేయాలంటే, నా అన్నదమ్ములందరికీ పలకాల, ఒక ఆఫీషియల్ గా పని చేసుకోవాలంటే వాళ్ళతో కూర్చుంటే సమస్యలు ఆడ తీర్చాలా. ఆడ రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఒక వర్గానికి చెందినాడు, కానీ పదవి మాత్రం రాజకీయ పదవి, అంతే కదా.
ఆయన అందరికి పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకు రామసుబ్బారెడ్డి అన్న దగ్గర కూర్చొని మాట అన్న ఇట్లా కాదు ఇట్లా చేయాలా నువ్వు అయ్యే రాజకీయాలు పక్కన పెట్టు, నువ్వు ఒక గవర్నమెంట్ మినిస్టరు అని అట్లా కూర్చొని కొట్లాడదాని. అంటే కొట్లాడడం అంటే రఫ్గా కాదు, అంటే ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకున్నాం అట్లా కొట్లాడేదాన్ని. అన్న ఇట్లా చేయాలా హౌసింగ్ నువ్వు ఎందుకు నీ వాళ్ళకి ఎందుకు ఇసుకుంటావు, అందరికి ఇవ్వు అని చెప్పేదాన్ని. సో కొట్లాడారు, చాలా సమస్యల మీద పోరాడారు, అన్ని చేశారు. ప్రజల మధ్యలోకి వెళ్తారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. మరి ఎందుకని ప్రభావతికి ప్రజలు పట్టం కట్టట్లేదు? ఈసారన్నా పట్టం కడతారా? ప్రజలు పట్టం కట్టడానికి నేను అట్లా చెప్తే 2001 నుంచి ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యేగా గెలవలేదో చెప్పమను. నేను సపోర్ట్ చేసిన ప్రతి ఎమ్మెల్యే గెలిచాడు. నేను సపోర్ట్ చేసిన ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిచారు. అది లోకల్ సర్పంచ్ వెంట ఇంకో సింబల్ సంబంధించినవి కాదు. అది మా సర్పంచ్ ఒకరు ఉన్నారు, అది రామసుబ్బారెడ్డి అన్న వర్గం. అతను కూడా సరే అన్న ఇక్కడ వచ్చాడు కదా అని అందరం సపోర్ట్ చేశాం. కానీ అతని మీద ఉన్న మరి ఎందుకో అతన్ని ఇది చేశారు. కానీ మామూలుగా నేను సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గెలిచారు. ఇప్పుడు నేను అందరికి సపోర్ట్ చేసి 2024 నుంచి ఇప్పటి వరకు నేను గెలిపించాను కదా, ఇప్పుడు నన్ను ఎందుకు గెలిపించలేరు? సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్. మీరు 2001 నుంచి ఇప్పుడు 2024 అప్పటి నుంచి చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. వైఎస్ గారి హయాంలో మీరు పదవులు అనుభవించారు, మీరు చెప్తున్నారు చాలా సందర్భాల్లో ఆయన లేకపోవడం నాకు చాలా తీరని లోటు. సో ఇప్పుడు జగన్ గారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఆ నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజలు ఈసారి మీకు పట్టం కడతారు మీరు అనుకుంటున్నారు? ఒకసారి నేను చెప్పడం కంటే నేను ఒకసారి ప్రజల్లోకి వెళ్తాను, మనం మీడియా వాళ్ళు రండి, నేను ఒక నమస్కారం పెడితే వాళ్ళు ఎంత స్పందించి ఎంత హ్యాపీగా నవ్వుతూ చెప్తారో మీరే చూడండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. సో మీడియా కూడా మీరు చాలా దూరంగా ఉన్నారు, ఓన్లీ ప్రజలకే దగ్గర ఉన్నారు. ఏమైనా ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా ఏం లేవు, మీడియాకి ఇచ్చినా కూడా చాలా తక్కువ. మామూలుగా అంటే ప్రెస్ మీట్స్ ఏమైనా కానీ ఉంటాను, కానీ మరీ పని కట్టుకొని ఇది చెప్పుకోవాలని ఏదో నేను చేస్తున్న హర్టబుల్ గా దాని ఏదో మన గోరంతది కొండంతా చేసి చూపడం నాకు అంత ఇష్టం అనిపించదు. బేసిక్ గా పొలిటీషియన్స్ అంటే ఇంత చేస్తా అంత చెప్తారు, బేసిక్ గా భరోసాలు ఇస్తారు, ఎన్నికలకు ముందు ఇస్తారు, తర్వాత అవేమి ఉండవు. పేపర్ కి ఒక రోజు వచ్చిపోతుంది, కానీ అది గుండెల్లో ఉండాలి అంతే. సో మీరు అదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, నేను చనిపోయినా కూడా ఇప్పుడు ప్రజల మనసుల్లో ఊళ్ళో నిలిచిపోవాలని చెప్పేసి. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే వైసీపీ ఇటు 3 పార్టీల అలియన్స్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉన్నారు, ఇక్కడ పోటీ త్రిముఖ పోటీ అని చెప్పుకోవాలి. వాళ్ళని 24 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, నన్ను ఇప్పుడు ఫస్ట్ సారి చూస్తారు. ఇప్పుడు నా కాన్సెప్ట్ వాళ్ళిద్దరు సందటాన నేనే గెలుస్తాను. ఓకే, అది ఆ ధైర్యం నాకుంది. ఎందుకంటే వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, ఇద్దరిని గెలిపించింది మనం ప్రజలు, మనమే అందరం. కానీ ఇప్పుడు అల్లె ప్రభావతమ్మ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఆ కాన్సెప్టే నన్ను వాళ్ళిద్దరు సందటాన ఇప్పుడు ఆ పక్క రొట్టె ఈ పక్క రొట్టె అంది, ఆ దాంట్లో ఒక రొట్టె, ఆ సగం రొట్టె, దీంట్లో సగం రొట్టె ఇచ్చి నేను గెలుస్తా కదా. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని మీరు అనుకుంటున్నారు. సో ప్రధానంగా మీ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు ఈ జమ్మలమడుగులో? సమస్యలు ఒకటి గండికోట సమస్య, వాళ్ళ ముంపు గ్రామాలకు రావాల్సిన అమౌంట్ రాలేదనేది, దానికోసం ఎమ్మెల్యే గారు దాని మీద చర్య తీసుకోలేదు, మాకు ఇవ్వడం లేదు అనేది ఒక ప్రధాన సమస్య. ఒకటి సంకేపల్లి బ్రిడ్జ్ అని ఒకటి, అది ఒకటి రహదారి సమస్య అక్కడ కొండాపురం మండలంలో. ఇక్కడ రాజోలి దానికి భూములు అమ్ముకోవడానికి లేకుండా అదేదో రాజోలి ప్రాజెక్టు కోసం కొంటామని చెప్పి అది అట్టే నిలబెట్టారు. కొంతమంది ఆడపిల్లలకు పెళ్లి చేసుకోవాలన్నా, ఏదైనా అప్పుల బాధలు తీర్చుకోవాలన్నా ఆ భూములు అమ్ముకోవడానికి లేదు, అట్లని ఇది అట్లా చాలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఒకటి. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రాంతం మా జమ్మలమడుగు, మన జమ్మలమడుగు ఇండస్ట్రియల్ జమ్మలమడుగు ఇది. అంటే మొత్తం ఇండస్ట్రీలు అన్ని, సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి, సోలార్ ఉంది, గాలిమరలు ఉన్నాయి, ఇలాంటి ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నా కూడా మా తాలూకాలో ఉద్యోగాలు మా యువతకు అంటే నా కొడుకులకు ఇవ్వడం లేదు. ప్రజల పిల్లలకి ఇవ్వడం లేదు. ఎందుకు గాని ఇవ్వకూడదు, ఎందుకు గాని వీళ్ళు ఫైట్ చేయడం లేదు ఫ్యాక్టరీల వాళ్ళతో. వీళ్ళని ఎందుకు నిరుద్యోగంగా, వీళ్ళను చదువుకున్నారు, చదువు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు, ఇది చేయాలా బాగా డెవలప్ కావాలని. కానీ ఊరు చదువుకొని ఇంట్లో కూర్చుంటే ఏం లాభం? వాళ్ళకి ఉపాధి కల్పించాలా. ఉపాధి కల్పించాలంటే వారికి ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలి. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రావు కదా. అందుకు ఇండస్ట్రీ పరంగా వాళ్ళకు ఉద్యోగము ఇప్పించాలనేది నా సంకల్పం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నవాపేట దగ్గర డాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అది నా సొంత మండలం. నవాపేట ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంటే పొల్యూషన్ సంబంధంగా కావచ్చు, అక్కడ వాళ్ళు అంటే బ్లాస్టింగ్ చేసే దాని వల్ల కావచ్చు, ఆ ఇండ్లన్నీ చీలడం, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అవి కళ్ళతో చూసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో వీటిని ఎవరు ప్రశ్నించట్లేదా ఇప్పుడు మీ ఎందుకు ప్రశ్నిస్తారు? వాళ్ళకి నెల నెల కమిషన్స్ పోతుంటే ఇప్పుడు మన ఇంటికి నెల నెల వస్తుంది, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం గట్టిగా మనలాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడతామని మనల్ని పక్కన పెడుతున్నారు. అది ప్రశ్నించాలంటే వాళ్ళది. ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించుకుంటే నువ్వు నాకు పని చేస్తావు అంతే. నీకు నేను డబ్బు తీసుకుంటే నేను వాళ్ళకి ఎందుకు చేస్తా? నా కుటుంబం నేను చూసుకుంటున్నా, నేను ప్రజల కుటుంబం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతే, నాకు డబ్బులు వస్తాయి చాలు. ఇంకొకటి ఏంది, వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 5 ఏళ్ళు 100 కోట్లు సంపాదిస్తాం, లాస్ట్ లో అబ్బంటే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారు. ఆ కాన్సెప్ట్ ఉన్నది రాజకీయ నాయకులు. ఆ కాన్సెప్ట్ అంత నాకేం మంచిగా అనిపించలే. ఓకే. సో మీరు జగన్ గారిని, వైఎస్ గారిని దగ్గరుండి చూసారు. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఇప్పుడు జగన్ గారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మనం చూసుకుంటే లాస్ట్ టైం సింపతితో కోడికత్తి దాంతో ఎలక్షన్స్ లో గెలిచారు, విజయం సాధించారు. ఇప్పుడు చూసుకుంటే రాయిదాడి కంటి మీద రాయిదాడి చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ వర్షన్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూస్తే మళ్ళీ అగైన్ జగన్ కి పట్టం కడతారని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఇప్పుడు ఒక సింపతి డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఆ గురించి నాకు పెద్దగా తెలియదు. ఓకే. తెలియని విషయాలు మాట్లాడడం కూడా వేస్ట్. సో చివరిగా 2024 ఎలక్షన్స్ లో ప్రజలు మీకే బ్రహ్మరథం పడతారని మీరు చెప్తున్నారు. సో చాలా కాన్ఫిడెంట్ గా వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి మీరు అందరూ ఏం భరోసా ఇస్తారు? మీకు అంటే వాళ్ళు నన్ను గెలిపిస్తే లేదు, మీరు వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? చెప్తున్నాను కదా, యువతకు, చేనేతకు, బడుగు బలహీన వర్గాలకి, రైతులకి ఆల్రెడీ నేను ఉన్నాను వాళ్ళతో టచ్ లో. వీళ్ళందరికీ సేవ చేయడమే నాకు మహాభాగ్యం. నేను అదే అడుగుతున్నా. ఒక ఆడబిడ్డగా నన్ను 24 సంవత్సరాల నుంచి చూశారు. ఇది ఒక్కసారి నాకు ఒక ఓటు, ఓన్లీ ఎమ్మెల్యే ఓటు ఒకటి వేయండి, ఎంపీ ఓటు ఎవరికన్నా వేసుకోండి. ఓటు ఒక పశువు కుంకం ఇస్తున్నాము మా ఆడబిడ్డకు అని ఒక ఓటు వేసి నన్ను గెలిపించండి. సదా మీ సేవలో ఉంటాను. ఈ జన్మ ధన్యం అవుతుంది అని చెప్తున్నా. సో చాలా ఎమోషనల్ గా చెప్తున్నారు. విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్ అమ్మా. సో మొత్తానికి నేను మీ ఆడబిడ్డనయ్యి జమ్మలమడుగులో మీ ప్రశ్నల మీద మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ మీద స్పందించి మీతోనే నిరంతరం ఉంటాను, మిమ్మల్ని నా కుటుంబంలో తీసుకుంటాను. సో మీరు తప్పకుండా ఒక ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇచ్చినట్టు నాకు అందరూ కూడా ఓటేసి గెలిపించాలని కూడా ప్రభావతి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.